కొలంబస్ ఎవరు అంటే చాలా మందికి తెలిసిందే. సో ఇండియాని కనుక్కోబోయి అమెరికాను కనుక్కున్నాడంట. మరి ఈ కొలంబస్ ఏం కనుక్కున్నాడు అనేది మనకెందుకు. సో సినిమా రిలీజ్ అయింది, మంచి హిట్ టాక్ కూడా తెచ్చుకుంది. హీరో హీరోయిన్ అండ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు సాక్షి. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ. సో ఐ కెన్ సీ ఎందుకు మీరే చెప్పాలి. వెలిగిపోతున్నాయి చాలా. టూ రీజన్స్ అండి, టూ రీజన్స్. ఒకటి బికాజ్ స్టూడియో లైటింగ్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సాక్షికి వచ్చిన ప్రతి ఒక్కరు అది చెప్తారు, వేరేగా చెప్పండి. హాలీవుడ్ స్టూడియో లైటింగ్ లా ఉంది. అండ్ బౌన్సింగ్ వైట్ బౌన్స్ ఎవరో పెట్టారు అండ్ లైటింగ్ ప్యాటర్న్ తెలిసిన వాళ్ళు ఎవరో దీన్ని లైట్ అప్ చేశారు, డిజైన్ చేశారు. రెండోది ఏంటంటే కొలంబస్ సక్సెస్ వల్ల ఫేస్ లైన్ వెలిగిపోతుంది. సో సుమంత్, 2 గిఫ్ట్లు ఇచ్చారంట మీ నాన్నగారికి ఈ సంవత్సరం. అండ్ కొలంబస్. ఓకే, సో ఏంటంటే ఇంకా గిఫ్ట్లు ఇలా ఇస్తూనే ఉంటారా, అలవాటు అయిపోయిందా? ఆయనకి కూడా ద బెస్ట్ గిఫ్ట్ ఐ హ్యావ్ ఇస్ ఆయన జడ్జ్మెంట్ అండి. ఆయన జడ్జ్మెంట్ ఇట్స్ వెరీ ప్రెషియస్. అది ఇట్స్ కాంట్ బి కంపేర్ టు ఎనీథింగ్, ప్రైస్లెస్ అనమాట. సో ఎవ్రీ ఫిల్మ్ కూడా నేను ఏదైనా కథ విన్నప్పుడు ఐ టేక్ ఇస్, నేను ఒకసారి ఆయన అడుగుతాను అనమాట, నేను ఇలా కథ విన్నాను, ఇది బాగుంది, ఒక్కసారి మీరు వినండి అని. సో ఐ మేక్ యూస్ ఆఫ్ హిస్ జడ్జ్మెంట్. యా, అంటే హీఈస్ ఎ గ్రేట్ లవర్ దెన్ యూ. Great lover, definitely. He's more romantic than me. He loves cinema. He only loves cinema. Okay, loves cinema. Definitely. Okay. ఆయన జడ్జిమెంట్ ఏంటంటే ఆయన మెప్పిస్తే ఒక 2-3 కోట్ల మందిని మెప్పించినట్టు, ఒక సీన్ కానీ ఒక డైలాగ్ కానీ ఏదైనా కానీ. సో ఆయన జడ్జిమెంట్ అనేది అల్టిమేట్. రైట్. సో సుమంత్ చెప్పండి, సో కొలంబస్ ఈ సినిమాలో మిమ్మల్ని చూసి స్టార్ట్ అంటే ప్రేక్షకులు ఏమంటున్నారంటే ఫస్ట్ హాఫ్లో కానీ ఆ తర్వాత మిమ్మల్ని తిట్టుకుంటున్నారు సైమల్టేనియస్గా. యాజ్ అ హీరో దట్ దే లవింగ్ యూ ఆఫ్ కోర్స్, బట్ యాజ్ అ క్యారెక్టర్ తిట్టుకుంటున్నారు. గుడ్. పక్కన నీరజ, రైట్, అమ్మాయి క్యారెక్టర్ నీరజ లాంటి క్యారెక్టర్ పెట్టుకుని ఎందుకు ఎవరితోనో పాకులాడుతున్నాడు ఎవరి గురించో అని జైలుకి కూడా వెళ్ళిపోతారంటే. తిట్టుకుంటున్నారంటే అప్పుడు గుడ్ జాబ్, తిట్టుకోవాలని ఆయన ఇంటెన్షన్. ఐ వాంట్ యూ టు సే దట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. యా యాక్చువల్లీ ట్రూ అండి. సో చాలామంది ఇది ట్రైలర్స్ చూడగానే ఒక లవ్ స్టోరీ అనగానే ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ ఎ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో ఇట్స్ వెరీ డిఫరెంట్. దీంతో ఒక అమ్మాయితో ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది, సడన్గా దెన్ ఈ అమ్మాయితో ఒక జర్నీ ఉంటుంది. How did you come in between? I don't know, yeah, I think everyone just discovered me. But I'm glad that I was discovered because this film is a very special film. When director narrated you the story, right, it appears, it sounds like that you're a second heroine or the person that who came in between the hero and heroine. Yeah. Okay. Yeah. So while director narrating the story, what was your first feeling? That were you like you know that what is happening in the climax and who would get the final applause? Definitely, the entire film was narrated to me, but I, to be very honest, not even at one point felt that I'm the second girl who comes in the way, because if you watch the film you'll realize the depth of the character. Yeah, did you ever get a chance to come across the selfish person like Suman? Selfish? Yeah, actually I had auditioned for this film. Post the narration, they wanted to see if we were compatible in a way. So there was a photo shoot, which is when I met him for the very first time. He didn't seem selfish at all. I'm talking about the character. Come on, give me a break. Oh, the character. Actually, I think the director కరెక్ట్గా చెప్తారండి. It's not exactly. చెప్పండి సార్, రమేష్ గారు. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, ఎందుకంత సెల్ఫిష్గా ఉన్నారు అంత ఇది అన్నారు కదా, ఆయన తిట్టుకుంటున్నారు అనేది చాలా వాస్తవం అది. ఎందుకంటే ఎండింగ్కి వచ్చేసరికి పీపుల్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్ నీరజ్, విచ్ ప్లేడ్ బై దిస్ గా. ఈక్వల్లీ సుమంత్. ఈక్వల్లీ సుమంత్. ఎంత సుమంత్ని ద్వేషిస్తే ఎంత తొందరగా రియలైజ్ అవ్వాలి, లేదా ఎంత తొందరగా ఈ అమ్మాయిని డిస్కవర్ చేయాలని వాళ్ళు ఎంత అనుకుంటే ఆ సినిమా అంత హిట్ అనే విషయం మేము రాసినప్పుడు రాజుగారు కథ చెప్పినట్టు కానీ నేను డైలాగ్ రాసుకున్నప్పుడు కానీ ఈ సినిమాకి రాజుగారు కథ స్క్రీన్ ప్లే చేశారు. అది అనుకున్నప్పుడే ఈ డైలాగ్ కానీ ఏదైనా ఉండాలంటే ఆయన ఎంత తిట్టుకుంటే మన సినిమా అంత హిట్ అనేది ముందే ఫిక్స్ అయ్యాం. సో అందుకని ఇంకెప్పుడు రియలైజ్ అవుతాడు ఇతను అనేది ఆ యాంగ్జైటీ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ ద డిస్కవరీ. హౌ హీ డిస్కవర్స్ లవ్. ఒక అమ్మాయి కోసం తను ఎంత ఒక క్వెస్ట్, ఒక యాత్రలాగా ఎలా మొదలెట్టాడో దాన్ని, అది ఏది ప్రేమ, నిజమైన ప్రేమ, అమ్మాయిని కనుక్కోవడం ప్రేమనా, ప్రేమని కనుక్కోవడం ప్రేమనా, దట్ ఈస్ ద ట్రూ డిస్కవరీ. రాజు గారు ఇంతకు ముందు చెప్పినట్టు ఆయన జడ్జిమెంటల్ స్కిల్స్ కానీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఆ కథ చాలా బాగా రాశారు. స్క్రీన్ ప్లే ఇస్ ఆల్సో గుడ్, బట్ దాన్ని తెర మీదకి ఎక్కించడం, దాన్ని ఒప్పించగలగడం అనేది ఇట్స్ అ టాస్క్, రైట్? సో ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయవలసి వచ్చింది? అండ్ సుమంత్ అశ్విన్, మీరు అనుకున్న పర్ఫార్మెన్స్ దట్ ఈ ప్లేడ్ వండర్ఫుల్ రోల్ ఐ గెస్ ఇన్ దిస్.
సో ఎలాగా రాబట్టగలిగారు? ఎలాగ రాబట్టగలిగారంటే ఎస్పెషల్లీ సుమంత్ అశ్విన్ గురించి చెప్పాలంటే మేము ఈ కథ షూట్ చేయడానికి ఒక 1 year ముందు నుండి అంటే 2 years ముందు నుండి ట్రావెల్ చేసాం. దెర్ ఇస్ అ రియల్ లైఫ్ కొలంబస్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ ఆల్సో. ఓకే, అంటే గడ్డం అది అందుకేనండి? చూసి దాని గురించి కాదు. నేను ఇష్క్ రాసిన తర్వాత రాజు గారు నన్ను పిలిచారు, ఎంఎస్ రాజు గారు. హీ నరేటెడ్ మీ ద స్టోరీ. సో యాజ్ అ రైటర్గా పిలిచారు ఆయన. సో ఎవరు హీరో అన్నప్పుడు తను ఒకరిద్దరు కొత్త పేర్లు అంటే తను ఎవరినో చేద్దామని అనుకున్నారు ఆయన డైరెక్షన్ కోసం. ఓకే. సో నేను రాశాను, ఆయన స్క్రీన్ ప్లే చెప్పారు, కథ చెప్పారు, నేను డైలాగ్ రాశాను, నేను వెళ్ళిపోయిన తర్వాత 15 days తర్వాత ఆయన పిలిచారు. పిలిచి రమేష్ గారు గోయింగ్ టు డైరెక్ట్ దిస్ మూవీ అన్నారు. సో అప్పుడు చెప్పాను నేను రైటర్గా అయితే నా ఉద్దేశం ఏంటంటే రాసిన తర్వాత ఎనీ రైటర్ జాబ్ అయిపోయినట్టే. ఎనీ రైటర్ అంటే జనరల్ పర్సెప్షన్ హాలీవుడ్లో కానీ ఎక్కడైనా. ఆ తర్వాత డైరెక్టర్ టేక్స్ ఓవర్. సో ఇఫ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఐ వాంట్ సుమంత్ అశ్విన్ అని చెప్పాను. ఎందుకు అలాగా? ఎందుకంటే ఈ పర్టికులర్ రోల్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అంటే ఓపెన్ చేసి ఒక జైల్లో ఉంటాడు, ఒక బాధ, ఒక మీరు అన్నదానికి వస్తాయి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సుమంత్ ని చూస్తే కనుక ఈజ్ హ్యాపీ గో లక్కీ గాయ్ కాదు, మల్టీ షేడ్స్ కాదు, ఒక 5-6 షేడ్స్ ఉంటాయి. అంటే ఓపెన్ చేస్తే ఒక జైల్లో ఉన్న ఒక ప్రేమికుడి కథ, ఒక క్రైమ్ యాంగిల్ ఉన్న ఒక కథ, తర్వాత బయటకు వచ్చి అంతకుముందు ఫ్లాష్ బ్యాక్లో ఒక కాలేజ్ కుర్రాడు కథ, అంటే ఒక 4-5 years 2-3 years బ్యాక్ ఒక యంగ్స్టర్ కథ. అంటే ఇట్స్ లైక్ హెవీ రైట్? సో డైరెక్టర్ గారు చెప్తున్నట్టు దట్ 5-6 షేడ్స్ కనబడుతుంటాయి సినిమాలో. దట్ మీరు చూస్తే ఇంతకు ముందు సినిమాలు సాఫ్ట్ గా లవర్ బాయ్ అండ్ కాలేజ్ స్టూడెంట్ బాగా యాప్ట్ అయ్యారు, ఎవ్రీబడి యాక్సెప్టెడ్ యూ రైట్? ఈ మూవీ అంటే స్టోరీ చూస్తుంటేనే ఇన్ని షేడ్స్ ఉన్నాయి. వాట్ డిడ్ యూ ఫెల్ట్ వైల్ పర్ఫార్మింగ్ అంటారా? పర్ఫార్మింగ్ కానీ లేకపోతే స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ హీరోగా? నాకు ఐ ఎంజాయ్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ అండి, వెన్ లాట్ ఆఫ్ షేడ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ రియలీ లవ్ ఇట్ అనమాట. ఏదైనా ఛాలెంజింగ్గా ఉంటే బాగుంటుంది. అండ్ పర్సనలీ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఇట్ వాజ్ నాట్ వెరీ డిఫికల్ట్ థ్యాంక్స్ టు ద స్క్రీన్ ప్లే అండ్ ద డైలాగ్స్. మీకు ఎప్పుడు ఒక కథలో ఒక కథ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇట్ మేక్స్ ద జాబ్ ఈజియర్ ఫర్ అన్ యాక్టర్. ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్పైర్ అవుతాడు. సో వెన్ అన్ యాక్టర్ ఇస్ ఇన్స్పైర్డ్ ఇట్స్ ఈజియర్ ఫర్ హిమ్ టు పర్ఫార్మ్. అదే మీకు స్టోరీ నచ్చలేదు అనుకోండి, మీకు ప్రతిరోజు మార్నింగ్ మీకు లెగబుద్దు కదా, మార్నింగ్ 5 o'clock కూడా. That person told you that you have to do this story? Yes, నాకు కూడా నచ్చుతా. ఆయన యాక్చువల్గా 2 years బ్యాకే కథ చెప్పారండి, మా అందరికి నచ్చింది. బట్ ఐ వాజ్ డూయింగ్ నేను కేరింత అండ్ 1 more film 2 films చేస్తాను. సో అప్పుడు స్టార్ట్ చేయలేదు. దెన్ ఐ వాజ్ ఎక్సైటెడ్. తర్వాత ఈ ఫిల్మ్ స్టార్ట్ చేస్తానంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. మీరు చెప్పండి సీరత్, దట్ స్టోరీ పర్ఫార్మెన్స్ అదంతా పక్కన పెడితే సినిమా రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ సీరత్, రైట్? I think it's just I would give all the credits to the director. Yeah, the thing is because it's a very beautiful pick in that in the climax, or last 15 minutes you wouldn't be seen on screen at all. Yeah. So you're already gone. Yeah. Right? Yeah. But still that audience are loving you. Yeah. So very rarely it happens. I think it's the character, sometimes like they say silence speaks louder than words. So you don't always need to be physically there in every scene to make your presence be felt. Yeah. Sometimes you should try and make the best of what you've got and leave the rest for the audience to feel. So I think that's what happened, and because the character has been written with so much depth and there's so many layers and shades and the sacrifices that she makes. Why Neeru is so helpful? Sorry? Why Neeru is so helpful? Well, she's one of a kind. She's a girl. What kind of a person Seerath is? She likes Columbus. That's why. What about Seerath? Yes. Well, to be very honest, I did not expect, of course, I believed in the character way too much, before we started working on the film. But I'm very taken aback. కొడతనే ఉంటుంది లాగి పెట్టి మిమ్మల్ని సినిమా ఉంటుంది అంటే దట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్. యాక్చువల్గా అమ్మాయి అంత హెల్ప్ఫుల్ కాదు. షీ వాంట్ టు యూజ్ సుమంత్ ఇన్ దట్ ఫిల్మ్. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ వాడుకుందాం అనుకుంటుంది. బట్ వెన్ షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ దట్ బాయ్, అప్పుడు ఆ మీరన్న ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. జనరల్లీ షీ నాట్ డిఫికల్ట్ అండి. మీకు కాఫీ షాప్ సీన్ లో కానీ హీరో బ్రైబ్ చేస్తాడు యాక్చువల్లీ. 50,000 లక్ష 2 తులాల గోల్డ్ కంచిపట్టు సిల్లీగా అనిపిస్తాడు అంటే దట్ వెన్ హీ కమ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ప్రపోజల్ తీసుకుని వస్తాడు. మీరు మీడియాలో ఉన్నారు, చాలా బ్యాక్ డోర్ ఎంట్రీస్ సాఫ్ట్వేర్ అలాగే జరుగుతాయి. ఇలాగే జరుగుతాయి అంటారు. మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ వెంట్ దట్ యూజ్ దట్. బట్ ఈ ప్రపోజల్ ఇలా పెట్టలేదు. ఎగ్జాక్ట్లీ పేడ్ క్యాష్. బట్ ఇక్కడ ఏంటంటే అమ్మాయి కాబట్టి కొంచెం సరదాగా ఉండటం కోసం డ్రైవ్ చేస్తున్నా సరే కాఫీ పోసేస్తుంది అనమాట. లాస్ట్ కి తర్వాత గోల్డ్ దగ్గర పడ్డావా, గోల్డ్ దగ్గర పడ్డావు కదా అని.
సుమంత్, సో ఇంకా ఇప్పుడు చూస్తుంటే మీ సినిమాలు చూస్తుంటే కనుక క్లాస్ అనే ఒక ప్రింట్ పడిపోతుందని భయం అయ్యట్లేదా మీకు? దిస్ ఫిల్మ్ ఇస్ సుమంత్ అశ్విన్ ఇస్ అ క్లాస్ హీరో. వాట్ అబౌట్ ద మాసెస్? యా, యాక్చువల్లీ నేను చేసిన సినిమా ఐ థింక్ లవర్స్ కంప్లీట్లీ వెంట్ ఇన్ టు ద మాసెస్ అండి. అండ్ కేరింత ఐ థింక్ ఈవెన్ everybody got identified with it, not only ఒక segment of audience, youth are liking you, they're identifying your characters, whatever you're portraying, that's fine. But what about the masses? I feel actually అండి సినిమాలు there's nothing like class, mass, multiplex అలా ఏం ఉండదండి. బికాస్ జనాలు బ్రెయిన్తో చూడరు సినిమా, హార్ట్తో చూస్తారని నా ఫీలింగ్. సో ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ హార్ట్. I don't think ఎక్కువ డబ్బు ఉంటే డిఫరెంట్ హార్ట్ ఉంటుంది, ఫీలింగ్స్ మారుతాయి. ఫీలింగ్ ఇస్ ఫీలింగ్. సో వెన్ యూ వాచ్ మూవీ ఐ థింక్ ఫీలింగ్ ఇస్ అ ఫీలింగ్. సో క్లాస్ మాస్ అటువంటి ఏమి ఉండవు. ఈ సినిమా చూసినప్పుడు స్క్రీన్ మీద ప్రేక్షకులతో కలిసి చూసినప్పుడు కానీ లేకపోతే మీరు చూసినప్పుడు వాట్ ఈస్ దట్ సీన్ దట్ యు నో విచ్ టచ్ యూ డీప్ ఇన్సైడ్? విచ్ టచ్ మీ? నాకైతే వాట్ టచ్ మీ, ఆబ్వియస్లీ మీకు ఎమోషనల్ ఉన్న సీన్ అయితే టచ్ అవుతుంది. బట్ అది కాదండి, అది కాకుండా నాకు జనాలు త్రూ అవుట్ సెకండ్ హాఫ్ ప్రతి చిన్నదానికి మైన్యూట్ డీటెయిల్ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే నాకు టీయర్స్ వచ్చాయి. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు. ఎందుకు ఇలా ఎందుకు ఏడిపించాలని డిసైడ్ అయ్యారు మీరు ప్రేక్షకుల్ని? ఐ హర్డ్ దిస్ ఫ్రమ్ మెనీ పీపుల్ దట్ సుమంత్ ఇప్పుడు చెప్పినట్టే సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏడ్చి వస్తున్నారు బయటికి. అది ఆనందంతో లేకపోతే ఐడెంటిఫై చేసుకున్నాము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ్చేని సీన్ లేవు ఇక్కడ దీంట్లో. మొత్తం సినిమా త్రోట్ నవ్వించాం. నవ్వించిన తర్వాత ఎండ్లో లాస్ట్ 10 minutes అంటే ఒక రకమైన ఏదో ఒక ఫీలింగ్తో ఆడియన్స్ బయటికి రాకపోవడం అనేది డైరెక్టర్ ఫెయిల్యూర్, రైటర్ ఫెయిల్యూర్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. జస్ట్ ఏదో వెళ్ళాము, హోటల్కి వెళ్ళినట్టు వెళ్ళాము, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వచ్చాము, మర్చిపోయాం అలాంటి కాకుండా ఏదో ఒక ఫీలింగ్తో, ఒక గాఢమైన ఫీలింగ్తో. ఇప్పుడు హిట్ అయింది కాబట్టి మనం చెప్తున్నాం, మీరు చెప్తున్నారు బాగుంది. బట్ అంత ఈజీ అంటారా మీరు చెప్తుంది? జస్ట్ ఏదో సరదాకి వెళ్ళి సినిమాకి వెళ్ళి వచ్చేయడం కాకుండా వాళ్ళు గుర్తు పెట్టుకొని రావాలంటే ఇట్ హ్యాస్ టు హ్యావ్ దట్ సమ్ కైండ్ ఆఫ్ మెటల్. డిపెండ్స్ ఆన్ ఫిల్మ్ మేకర్ అండి, పర్సన్ టు పర్సన్. ఇక్కడ ఈ సినిమాలో అంటే రాజు గారు ఇస్ ఫుల్ ఎమోషనల్ గై. రియల్ లైఫ్ లో కూడా వెరీ వెరీ ఎమోషనల్ గై. అండ్ యాజ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్ ఐఎమ్ రియల్ లైఫ్ లో కూడా నేను చాలా ఎమోషనల్ గై. ఇంతమంది ఎమోషనల్ గా ఉన్నప్పుడు ఆబ్వియస్ గా ఎమోషన్ వస్తుంది. ఏదో ఒక చాలా ఎంటర్టైన్ చేసాం. బట్ వీళ్ళిద్దరికి అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఇద్దరికి. మై డాడ్ ఆల్సో దే హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సుమంత్కి వచ్చింది అది సెన్స్ ఆఫ్ దగ్గర నుంచి? అది మీరు చెప్పాలి, ఐ కాంట్ పోస్ట్ అబౌట్ మై సెల్ఫ్. The same question I'm asking you, that what is that scene which touched your heart? It's a very small scene. It's when Neeru is leaving finally, and this takes place in her office. The first time, where she asks him, verbally. That's the only time I guess she expresses herself. Yeah, she comes out and she asks him, should I not go? Should I stay? And he says, no, you should follow your ambition. దుర్మార్గుడండి. అలా చెప్పండి, ఆ సీన్ గురించి చెప్పండి. దట్ సీరజ్ చెప్పినట్టు దట్ వెన్ షీ ఆస్ దట్ ఎంత అడామెంట్ గా ఉన్న అమ్మాయి, దట్ అసర్టివ్ గా ఉన్న అమ్మాయి ఒకసారి అలా అడుగుతుంది, రైట్? సో ఇదంతా చెప్తున్నప్పుడు అంటే హీరోకి ఏ రకమైన రికగ్నిషన్ వస్తుంది అనుకున్నారు మీరు తీసేటప్పుడు? హీరోకి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఓన్లీ. అంటే ఒక అతను క్యారెక్టర్ ఏంటంటే కంప్లీట్గా వేరే అమ్మాయి మూడ్లో ఉన్నాడు అతను. సో అతను సడన్గా ఉండిపో అని చెప్పే అంత అది కూడా లేదు. అమ్మాయి నాకు హెల్ప్ అయింది, నేను అమ్మాయికి. అంటే లవ్ ఇస్ 2 types అండి, 1 is ఫిజికల్, 1 is వెరీ ఎమోషనల్. అంటే ఇంకోటి అంటుంటారు కదా, అంటే లవ్ ఒకసారి చేస్తే అది మారదు యూజువల్లీ, అదే కైండ్ ఆఫ్ ఇంకొకళ్ళ మీద రాదు అంటారు. నిజం అండి? దట్ ఇస్ నాట్ ట్రూ అండి. లవ్ కెన్ హ్యాపెన్ ట్వైస్. మీరు ఎవరన్నా అడగండి, లవ్ కెన్ హ్యాపెన్ మెనీ టైమ్స్. ఓకే, లవ్ కెన్ హ్యాపెన్ మెనీ టైమ్స్ అండి. బట్ నాకు అవ్వలేదు ఇప్పుడు దాకా. మీరు అడుగుతారని తెలుసు. లవ్ కెన్ హ్యాపెన్ మెనీ టైమ్స్ అండ్ లవ్ ఇస్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఓకే, అమ్మాయిని లవ్ చేయొచ్చు, చిన్న పాపని లవ్ చేయొచ్చు, బ్యూటీని లవ్ చేయొచ్చు. లవ్ అనే స్టోరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లవ్ ఒకసారి కాదు ఎన్నిసార్లు అవ్వచ్చు. యా, ఎన్నిసార్లు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్. బట్ డెఫినెట్లీ నాకు తెలియదు, బికాస్ ఐ హ్యావ్ నో ఐడియా. నేను లవ్ గురించి మాట్లాడేంత కాదు. బట్ ఒక్కసారి మాట్లాడాలి అంటే నిజంగా అనుభవించనక్కర్లేదు. సినిమా చూసిన తర్వాత యు నో దట్ ఫీల్, బికాస్ హీ సేస్, దట్ హీరోయిన్ సేస్ చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, రైట్? ఇట్ ఈస్ ఫర్ గుడ్. సో అనేది మీరు చూపించి లాస్ట్లో నాకు కూడా చేంజ్ వచ్చింది అని చెప్తారు, రైట్? చాలా బరువైన సీన్, పీపుల్ ఆర్ రియలీ లవింగ్ ఇట్, రైట్? సో అంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ స్క్రీన్ మీద అనుకున్నారు మీరు?
డెఫినెట్లీ అండి ది లాస్ట్ సీక్వెన్స్ ఎస్ అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు షూ అది పర్ఫామ్ చేయడం కూడా అది ముందే డైలాగ్స్ తీసుకుని ఆ మూడ్ అంతా కూడా మేము ప్లాన్ చేసుకుని చేసామన్నమాట. Did you wish for that you got to be there in the final, I mean the climax on screen? When he finally left in the final shot where he boards a plane, not just me, in fact I had a lot of people writing to me saying we were really wishing that that we are To seen see you again. Yeah, to see the lovers How unite. she overwhelmed and what But she's doing there. I feel that is where I think the director has left his mark, because when the audiences are now expecting, they want to leave the theater seeing them Unexpected, together. Was it intentional అండి? Yes, అంటే లాస్ట్ 15 minutes తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనపడదు, బట్ హీరో ఇస్ స్ట్రగ్లింగ్ ఫర్ హర్, రైట్? ఆ క్లైమాక్స్ లో కూడా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే దట్ వీ వాంటెడ్ టు రిఫ్లెక్ట్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ కొలంబస్ అనేవాడిది జర్నీ, అది ఎప్పుడు ఆగదు అది. సో ఓపెన్ చేస్తే అతను హిందూ అని ఒక అమ్మాయి కోసం ఏదైతే జర్నీ స్టార్ట్ చేశాడో, ఎండ్ ఫ్రేమ్ కూడా అతను ఇంకో అమ్మాయి కోసం జర్నీ స్టార్ట్ చేస్తున్నాడు. సో దట్ ద స్పిరిట్ ఆఫ్ కొలంబస్, దట్స్ వై వి పుట్ ద టైటిల్ కొలంబస్. వీ వాంటెడ్ టు బి అలైవ్, వీ వాంట్ ద పీపుల్ టు ఫీల్ ద spirit of journey Columbus. goes on. The journey goes on. Discovery continues. The discovery is on. Discovery continues. So రెండోదేంటంటే ఎనీ లవ్ స్టోరీ ఆర్ ఎనీ రెగ్యులర్ ఫిల్మ్ లాస్ట్ కి శుభం కాళ్ళు ఇద్దరు వెళ్ళి వాటేసుకుంటారు. అది రెగ్యులర్ గా క్లీషే. సో ఇద్దరు హగ్ చేసుకున్న తర్వాత రౌండ్ రాల్ చేస్తారు, మళ్ళీ అది రీ రికార్డింగ్ వస్తుంది, అవేం లేకుండా. But after that shot they do show a small flashback while he's narrating of how it all started. So till then the audiences are expecting that he's going to go surprise her, and they're a little disappointed, but then they see even the flashback, and there was such a relief I could see in the audiences of faces, even though they've already seen these scenes before, and it is a flashback. I mean, they were so moved by just the fact that they were finally together. రమేష్ మీరు చెప్పండి, సో ఇంత మంచి సినిమాకి, ఇంత మంచి పేరు వచ్చిన సినిమాకి, బాగుంది అని అందరూ అంటున్న సినిమాకి వచ్చిన విమర్శ కూడా ఉంది, లెట్స్ టాక్ నెగటివ్. చెప్పండి. రైట్, పాటలు ఎందుకండి బాగాలేవు? పాటలు బాగాలేవని ఇప్పుడు ఫస్ట్ టైం నేను వింటున్నాను మీ దగ్గర నుంచి. టు బి వెరీ నేనంటాం కాదు, వెరీ ఆనెస్ట్ అండ్ ఫ్రాంక్. అంటే అంత సినిమా ఉన్నంత దానికి రీచ్ అవ్వలేదు, లేకపోతే కనుక లెట్ మీ పుట్ యువర్ క్వశ్చన్ ఇన్ సమ్ అదర్ వే. ఇంత హిట్ అయిన సినిమాకి ఎవరు యూత్ చూసినా ఈ సినిమా పాటలు పాడుకోవాలి లెక్క ప్రకారం, పాడుకోవట్లేదు. సి తుమ్మెద జుమ్ అనిపించకరా ఇస్ ఎ బ్లాక్ బస్టర్. యూ ఆస్క్ ఎనీవన్ హూ కమ్స్ అవుట్ ఆఫ్ ద థియేటర్, దే లవ్డ్ ద సాంగ్, అండ్ గాలులో సాంగ్ ఇస్ too good. Okay. And మీరు అడిగిన క్వశ్చన్ ఐ విల్ పుట్ ఇట్ పాటలు బాలేవు కాదు, పాటలు సాంగులా ఎందుకు లేవని అడగాలి మీరు. ఓకే, అంటే అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ ఏనా? బికాస్ వీ వాంటెడ్ టు టెల్ ద స్టోరీ ఇన్ ద సాంగ్. ఎందుకు 5 minutes 3 minutes కట్ అవే చేసి ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ఈ అమ్మాయి లవ్లో పడిన తర్వాత వీ కెన్ గో బ్యాక్ టు ఒక బ్యూటిఫుల్ పిక్చరస్క్ లొకేషన్కి వెళ్ళి ఇద్దరు వాటేసుకుని అటు ఇటు తిరిగి డాన్స్ చేసి, బట్ వీ వాంటెడ్ టు టెల్ ఎ స్టోరీ ఇన్ ద సాంగ్. ఇందులో అండి ఫైట్స్ కూడా, వి వర్ జస్ట్ డిస్కసింగ్, ఈవెన్ దెర్ ఆర్ అ కపుల్ ఆఫ్ ఫైట్స్ అండ్ సాంగ్స్ అవి కూడా సీన్స్ లాగా ఉంటాయి. దే ఆర్ ఎడిటెడ్ ఇన్ సచ్ అ వే దట్ దే లుక్ లైక్ సీన్స్. దే నాట్ లైక్ కట్ చేస్తే సాంగ్ ఆర్ కట్ చేస్తే సెపరేట్ ఫైట్, ఒక డిఫరెంట్ ఎపిసోడ్ సెపరేట్ ఎపిసోడ్లో కాకుండా దే గో విత్ ద మూవీస్ ఫ్లో. అండ్ సాంగ్స్ మీరు అన్నట్టు ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో దేర్ ఆల్మోస్ట్ లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. రైట్, which is really చాలా ఎగ్జాక్ట్లీ. సో సేమ్ రంగ్ దే బసంతి కూడా మీరు చూస్తూ ఉంటే సాంగ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా ఉంటాయి. సో ఇందులో కూడా ఆల్ ద సాంగ్స్ ఈవెన్ ఫైట్స్ సీన్స్ విలన్స్ లేరు, మీకు అనిపించలేదా? విలన్ ఉన్నాడు కదా రోషన్, లాస్ట్ లో అతన్ని కూడా హీరో చేశారు మీరు. అతను కూడా పాజిటివ్, అదే దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది క్లైమాక్స్. ఐదు క్యారెక్టర్ కొంచెం తగ్గించినట్టు అనిపించలేదు? అదేం లేదండి, అంటే ఈ కథకి ఎలా ఉండాలి, ఎవరిని రిఫ్లెక్ట్ చేస్తుంది? ఈ రోజుల్లో అమ్మాయిలు అలా ఉన్నారనా, లేకపోతే లవ్ లో అలా జరుగుద్దనా? లేదండి, యాటిట్యూడ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. యాటిట్యూడ్ అంటే షీ ఈస్ మెచ్యూర్డ్ దాన్ ద బాయ్. Okay, you think so? Yes, definitely. Okay, but finally she proved like she's a wrong person. She agrees that I am wrong. Okay. Nobody says you are wrong. But the audience will not antaru kada. No, audience will not say she is wrong. She says I am wrong. Okay. That is the what director says. అంతకంటే గొప్ప మెచ్యూరిటీ ఏమున్నది అంటే knowing your mistake, knowing your మన తప్పు మనకు తెలియడం కంటే గొప్ప జ్ఞానం ఇంకోటి లేదు, గొప్ప తెలివితేటలు ఇంకోటి లేవు. షీ ఈజ్ మెచ్యూర్డ్, షీ ఈజ్ సోబర్, అండ్ అదే ఆ క్యారెక్టర్ లో some girls are career focused. Yes. వాళ్ళేంటి say them wrong, but they are not wrong. That's different mentalities. కొంతమందికి యూఎస్ఎల్ చదువుకోవాలని ఉంటుంది, పెళ్లి చేసుకోవాలని ఉంటుంది, తర్వాత పెళ్లి చేసుకుందాం, కెరియర్ ఫోకస్. కొంతమంది లేదు, పెళ్లి చేసుకుందాం అని ఉంటుంది. So they're all, everybody is different. They go to any extent. The story, the love story. Yes. When we talk about Neeraja character especially, yes, it came out really amazing. Director, thank you అండి, thank you. సో చాలా బాగుంది సినిమా కూడా, ప్రేక్షకులకి నచ్చింది, ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. అండ్ సీరత్, వండర్ఫుల్ జాబ్.
Thank and you. I wish you all the best for your future projects as well. Thanks for joining us. Thank you for the so show. much. Thank you. sir. Thanks for watching.